మళ్ళీ లేకపోతే మేము ముయ్యాలా అంటే ఎవరి కాలు విడిపోదామా? కాదు కదా. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉందాం. నిర్ణయాన్ని ఒకసారి మీటింగ్ పెడదాం. రేపు మార్నింగ్ మీటింగ్ పెట్టి ఆ తప్ప ఒప్ప చేద్దాం. 4 నెలల నుంచి మీరు చెప్తున్న ఆక్యుపెన్స్ లేవు, ఇది 4 months నుంచి లేవు. ఇప్పుడు షోలు పడ్డాయి, ఇవాళ నిన్న పడ్డాయా, మొన్న పడ్డాయా? ఎక్కడ పడ్డాయి షోలు? ఎక్కడా పడట్లేదు. ఆక్యుపెన్స్ తక్కువే ఉంటుంది. కానీ 4 నెలలు ముందు తీసుకునే నిర్ణయం మీరు ఇప్పుడు 10 రోజులకి తీసుకునే నిర్ణయం ఏంటని అడుగుతున్నా. అదేనా ముహూర్తం ఉందా? ఈ 10 రోజులకి మనం ఏమైనా చేస్తామా? కాదు కదా. అందుకే మనం దయచేసి ఇది కరెక్ట్ కాదు, ఈ నిర్ణయం కరెక్ట్ కాదు, ఇది చెప్పడము కరెక్ట్ కాదు. కాబట్టి ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ తెలంగాణ వారికి, జితేందర్ రెడ్డి గారికి నా విన్నపం, సార్ ఇమ్మీడియట్లీ ఛాంబర్ అండ్ కౌన్సిల్ జాయింట్ యాక్షన్, మీరు ఈసీ మెంబర్గా ఉన్నారు, మీరందరూ ఉన్నారు, అందరూ బాలగోవిందరాజు గారు మీరందరూ ఈసీ మెంబర్లుగా, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కనుక నిర్ణయం అందరూ కలిపి కూర్చొని మాట్లాడి జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టుకుని కూర్చొని మీటింగ్ పెడదాం. దయచేసి నష్టాలు అందరికీ ఉన్నాయి, కష్టాలు అందరికీ ఉన్నాయి, బాధలు అందరికీ ఉన్నాయి. చిన్న నిర్మాతను చిన్న చూపు చూడకండి, చిన్న నిర్మాతను కష్టపెట్టకండి. 4 సినిమాలు వాళ్ళు చిన్నోళ్ళైన పెద్దలు వాళ్ళ తాగత తగ్గట్టు పబ్లిసిటీ చేసుకున్నారు, వాళ్ళ తాగత తగ్గట్టు పబ్లిసిటీ వాళ్ళ పోస్టులు అంటించుకున్నారు, వాళ్ళ తాగత తగ్గట్టు థియేటర్లు ఎంత తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఆడాలి. పెద్ద సినిమాలకే మేము థియేటర్ ఓపెన్ చేస్తాం, చిన్న సినిమాలకు ఓపెన్ చేయమంటే కరెక్ట్ కాదు. ఇది మీరు కరెక్ట్గా విభజించి పాలించి చెయ్యొద్దు. చిన్న సినిమా ఉంటే ఇండస్ట్రీ ఉంది, చిన్న సినిమా బతుకుతేనే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నాడు. మీకు పెద్ద సినిమా అనేది 100 రోజులు ఆడితే చిన్న సినిమా 265 రోజులు మిమ్మల్ని బతికిస్తుంది, మమ్మల్ని కాపాడుతుంది, మీ థియేటర్ని చక్కగా అందంగా చూపిస్తుంది. 10 రోజులు మీరు మూసేస్తే మొత్తం టోటల్గా ఒక అందవికారంగా తయారైపోతుంది. అదే మన థియేటర్లో సినిమా 10 మంది ఆడియన్స్ వచ్చినా కష్టం ఉన్నా నష్టం ఉన్నా భరించుకుంటూ వస్తే ఆ థియేటర్ అందంగా ఉంటుంది. ఒక్కసారి ఒక ఎగ్జిక్యూటివ్గా, డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా చెప్తున్నా, ఒక్కసారి నేను ఒకటే అనుకుంటున్నా, ఇవాళ రాత్రి కల్లా మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సునీల్ గారు, శిరీష్ గారు, దిల్ రాజు గారు, తెలంగాణలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా దీన్ని ఒకసారి పునరాలోచించండి. చిన్న నిర్మాతను చిన్న చూపు చూడొద్దు. చిన్న నిర్మాత పబ్లిసిటీలో కొట్టుకున్నాడు కనుక వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దు. సినిమా 17వ తారీఖు సినిమాలు ఆంధ్రప్రదేశ్ అన్నీ కూడా రిలీజ్ అవ్వాలి, ఇంక్లూడింగ్ తెలంగాణ. కంపల్సరీ ఒకవేళ కానీ అన్ని వ్యతిరేకించి చేస్తే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని, మళ్ళీ పెద్ద సినిమాలు కూడా వాళ్ళకి ఎవరైతే మూసారో వ్యతిరేకంగా, అసోసియేషన్ వ్యతిరేకంగా పెద్ద సినిమాలు కూడా వాళ్ళ అకౌంట్లో రిలీజ్ చేయకూడదని నేను డిమాండ్ చేస్తూ, చిన్న నిర్మాతలు సపోర్ట్ చేస్తూ, అలాగే ఎగ్జిక్యూటివ్లు అందరూ మా అన్నదమ్ములే, మేము అందరం కూడా తిరిగి జరిగిందో బాధలు కష్టాలు పడుతున్నాం. దయచేసి మీరు బాధను అనుభవిస్తున్నాం, కష్టాన్ని అనుభవిస్తున్నాం. మీరు ఇంకొక 10 రోజులు ఈ కష్టం కాదనుకోండి. ఈ 4 నెలలు పడ్డ లక్షల మీద 10 రోజులు మనకి ఏమీ కాదు. దయచేసి సినిమా థియేటర్ రన్ చేసి, మీరు 25 ఓపెన్ చేసుకుంటా అంటున్నారు, 17 నుంచి రన్ చేద్దాం. రన్ చేసి 10 రోజుల్లో కష్టాలను బయటపడి రిలీవ్ అన్నీ ఓపెన్ చేస్తారని మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వాటర్